నకిలీ మద్యం కేసులో వైసీపీ నేత మాజీ మంత్రి జోగి రమేష్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. జోగి రమేష్ ను అరెస్ట్ చేసిన సిట్ అధికారులు ఎక్సైజ్ ఆఫీస్ కు తరలించారు. కల్తీ మద్యం కేసులో జనార్దన్ రావు స్టేట్మెంట్ ఆధారంగా అరెస్టు చేసినట్లు తెలుస్తోంది. ఇక జోగి రమేష్ ప్రధాన అనుచరుడు ఆరేపల్లి రామును కూడా అరెస్ట్ చేశారు. అయితే అరెస్టుపై జోగి రమేష్ స్పందించారు. తనను అక్రమంగా అరెస్ట్ చేశారంటూ ఆరోపించారు. ఇదిలా ఉండగా జోగి రమేష్ అరెస్టు సమయంలో ఆయన ఇంటి దగ్గర వైసీపీ శ్రేణులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఇబ్రహీంపట్నంలో మాజీ మంత్రి జోగి రమేష్ ఇంటి వద్దకు పోలీసులు ఉదయమే వెళ్లారు. ఇబ్రహీంపట్నం కల్తీ మద్యం కేసులో మాజీ మంత్రి జోగి రమేష్ పాత్ర ఉన్నట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. జోగి రమేష్ చెప్తేనే నకిలీ మద్యం తయారు చేశానని సిట్ అధికారుల విచారణలో ప్రధాన నిందితుడు జనార్దన్ రావు వెల్లడించిన విషయం కూడా తెలిసిందే. జోగి రమేష్ తనకు ఆర్థికంగా సహాయం చేస్తానని హామీ ఇచ్చాడని, అయితే ఆ తర్వాత పట్టించుకోలేదని జనార్దన్ రావు అధికారులకు తెలియజేశారు.